బంగ్లాదేశ్లో పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్తో ప్రమాదం ఉండగా మరోవైపు నుంచి భారత్కు ప్రమాదం ముంచుకొస్తోంది. పాకిస్తాన్, చైనాతో మనకు ఎప్పటి నుంచో శత్రుత్వం ఉంది. ఇండియా పొరుగు దేశాల్లో గత కొన్ని నెలల వరకు బంగ్లాదేశ్ ఫ్రెండ్లీగా ఉండేది. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ ఇస్లామిక్ దేశంగా మారుతోంది. యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బంగ్లాలో ప్రభుత్వ నిర్ణయాల్లో ఇస్లాం ఛాందసవాదుల జోక్యం పెరిగిపోతోంది. దానివల్ల భవిష్యత్తులో భారత్కు పెద్ద ప్రమాదం ముంచుకురాబోతోంది. ఇంతకీ ఎందుకు బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్లా మారుతోంది? ప్రస్తుతం బంగ్లాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రభుత్వ నిర్ణయాల్లో ఇస్లాం ఛాందసవాదుల జోక్యం ఎందుకు? బంగ్లా ప్రభుత్వ నిర్ణయాల్లో ఇస్లాం ఛాందసవాదుల జోక్యం. ముస్లిం మత ఛాందసవాదుల ఒత్తిడికి తలొగ్గిన సర్కార్. తన సెక్యులర్ భావాలను వదులుకుంటున్న బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లో తిరుగుబాటు తర్వాత హసీనా ప్రభుత్వం దిగిపోయిన తర్వాత దేశంలోనూ వెలుపల ప్రభుత్వ వైఖరి పూర్తిగా మారిపోయింది. మహమ్మద్ యూనస్ ప్రభుత్వ హయాంలో బంగ్లాదేశ్ మత ఛాందసవాద శక్తులను ప్రోత్సహిస్తోంది. అంతేకాదు, గతంలో ఇండియాకు విధేయంగా ఉండే బంగ్లాదేశ్ ఇప్పుడు విభేదాలకు గురవుతోంది. యూనస్ ప్రభుత్వ అధికారానికి వచ్చినప్పటి నుంచి బంగ్లాలో ప్రభుత్వ నిర్ణయాల్లో ఇస్లాం ఛాందసవాదుల జోక్యం పెరిగిపోతోంది. ప్రభుత్వ నిర్వహణలోని ప్రాథమిక పాఠశాలల్లో కేవలం మతపరమైన ఉపాధ్యాయులనే నియమించాలన్న డిమాండ్లు సైతం వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ముస్లిం మత ఛాందసవాదుల ఒత్తిడికి యూనస్ ప్రభుత్వం తలొగ్గింది. తన సెక్యులర్ భావాలను నెమ్మదిగా వదులుకుంటోంది బంగ్లాదేశ్. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బంగ్లాలో విపరీత పోకడలు ఏర్పడ్డాయి. ఒకవేళ బంగ్లాదేశ్ ముస్లిం దేశంగా మారితే ఇప్పుడు పాకిస్తాన్ తరహాలోనే బంగ్లా నుంచి కూడా దాడులు జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా యూనస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే అందుకు ఉదాహరణ. బంగ్లాదేశ్లోని పాఠశాలల్లో మ్యూజిక్, పీఈటీ టీచర్ల నియామకాలను రద్దు చేస్తున్నట్లుగా అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో సంగీత, నృత్య ఉపాధ్యాయులను నియమించాలని అక్కడి విద్యా మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే ఈ చర్యలను ఇస్లాం వ్యతిరేక ఎజెండాగా అభివర్ణించిన బంగ్లా ఇస్లాం ఛాందసవాదులు యూనస్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా సృష్టించిన మ్యూజిక్, పీఈటీ టీచర్ల పోస్టులను రద్దు చేస్తున్నట్లుగా విద్యాశాఖ అధికారి మసూద్ అఖ్తర్ ఖాన్ ప్రకటన విడుదల చేశారు. ఈ పోస్టులను రద్దు చేయడానికి గల కారణాలను మీడియా ప్రశ్నించగా ఆయన సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. కాగా యూనస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బంగ్లాలో ప్రభుత్వ నిర్ణయాల్లో ఇస్లాం ఛాందసవాదుల జోక్యం పెరిగిపోతోంది. ప్రభుత్వ నిర్వహణలోని ప్రాథమిక పాఠశాలల్లో కేవలం మతపరమైన ఉపాధ్యాయుల్ని నియమించాలని, మ్యూజిక్, పీఈటీ టీచర్ల నియామకాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే వీధుల్లోకి వచ్చి నిరసన చేపడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇటీవల బంగ్లాలో మహిళలకు సమాన హక్కుల కోసం చేసిన సిఫార్సులను కూడా ఇస్లామిస్టు గ్రూపు హెఫాజత్-ఏ-ఇస్లాం తీవ్రంగా ఖండించింది. దానికి వ్యతిరేకంగా పలు ప్రాంతాల్లో భారీ ర్యాలీలు నిర్వహించింది. మరోవైపు ఆ దేశ రాజ్యాంగం నుంచి సెక్యులర్ పదం తొలగింపునకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఆ దేశ అటార్నీ జనరల్ మహమ్మద్ అసదుజ్జమాన్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. దేశంలో 90% మంది ముస్లింలు ఉన్న నేపథ్యంలో సెక్యులర్ అనే పదానికి అర్థం లేదని అన్నారు. ఇక ప్రపంచ దేశాలతో బంగ్లాదేశ్ సంబంధాలు పెరుగుతుండటంతో సరిహద్దులో భారతదేశం పట్ల ఆందోళనను పెంచింది. బంగ్లాదేశ్ నిపుణులు కూడా ఈ ప్రమాదం గురించి భారతదేశాన్ని హెచ్చరించారు. బంగ్లాదేశ్ ముస్లిం దేశంగా మారితే ఇప్పుడు పాకిస్తాన్ తరహాలోనే బంగ్లాదేశ్ నుంచి కూడా దాడులు జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అప్పుడు బంగ్లాదేశ్ భారత వైఖరిని తప్పుపడుతోంది, ద్వేషాన్ని పెంచుకుంటోంది. బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, ఇండియా దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహమ్మద్ యూనస్ ఇదే మార్గంలో కొనసాగితే బంగ్లాదేశ్ ఇస్లామిక్ దేశంగా మారే అవకాశం ఉంటుంది అంటున్నారు. కాగా గత 11 నెలల్లో యూనస్ ప్రభుత్వం భద్రతా వ్యవస్థలో పెద్ద మార్పులు చేసింది. రాడికల్ ఇస్లాం నేపథ్యం ఉన్న పోలీసులు, సరిహద్దు గార్డు, కోస్ట్ గార్డులలో 17,000 మంది కొత్త వ్యక్తులను నియమించారు. లౌకిక ప్రజాస్వామ్య విలువలకు ప్రసిద్ధి చెందిన బంగ్లాదేశ్ ఇప్పుడు మహమ్మద్ యూనస్ పాలనలో బంగ్లాదేశ్ ఇస్లామిక్ స్టేట్గా మారుతోంది. ఎలాంటి అర్హతలు చూడకుండా యూనస్ కేవలం ముస్లిం వ్యక్తులను సైన్యంలో ఉన్నత పదవుల్లో నియమించాడు. అందులో చాలా మందికి సెల్యూట్ చేయడం కూడా రాదు. వారికి శిక్షణ ఇస్తున్నారు. యూనస్ ప్రభుత్వంలో జరుగుతున్న ఈ మార్పులు బంగ్లాదేశ్ భద్రతా వ్యవస్థలో ఇస్లామీకరణ జరుగుతుందని అర్థమవుతోంది. అలాగే బంగ్లాదేశ్ దేశానికి పాకిస్తాన్, టర్కీలతో దౌత్య సంబంధాలు పెరుగుతున్నాయి. బంగ్లాదేశ్ను ఇస్లామిక్ దేశంగా మతం మార్చడానికి ఆ దేశాలు సహాయం చేస్తున్నాయి. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఉంది. మరోవైపు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ప్రభావం కూడా బంగ్లాదేశ్లో పెరుగుతోంది. బంగ్లాదేశ్ అంతర్జాతీయ ముస్లిం ఎన్జీఓల సమూహానికి ఆతిథ్యం ఇచ్చింది. దీని గురించి మహమ్మద్ యూనస్ సోషల్ మీడియాలో పోస్టు చేసి ముస్లిం ప్రపంచాన్ని ఏకం చేయడమే ఈ సమావేశం ఉద్దేశమని స్పష్టంగా రాశారు.
టర్కీ, పాకిస్తాన్, మలేషియా, ఇండోనేషియా నుంచి ఇస్లామిక్ సంస్థలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. ఇందులో బంగ్లాదేశ్లో కూడా టర్కీ ప్రభావం పెరుగుతోంది. టర్కీ రక్షణ పరిశ్రమ కార్యదర్శి బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ను కలిశారు. దీనిలో టర్కీ బంగ్లాదేశ్కు కలిసి సైనిక పరికరాలను తయారు చేయాలని ప్రతిపాదించింది. ఎర్డోగన్ భావాజాలాన్ని బంగ్లాదేశ్లోనే కాకుండా దక్షిణాసియాలో వ్యాప్తి చేయడానికి ఇది ఒక ప్రయత్నంగా భావిస్తున్నారు. కాగా ఇప్పటికే బంగ్లాదేశ్లో హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయి. ఎప్పుడైతే షేక్ హసీనా దిగుపై మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి అక్కడ హిందువులకు రక్షణ లేకుండా పోయింది. అల్లరుముక్కలు చట్టోగ్రామ్లోని 3 ఆలయాలపై రాళ్లు రువ్వి దాడికి తెగబడ్డారు. ముస్లిం ఛాందసవాదులు సోనంగంజ్ జిల్లాలోని ఇళ్లు, దేవాలయాలు, దుకాణాలే లక్ష్యంగా హిందూ సమాజంపై దాడికి తెగబడ్డారు. కేవలం దేవాలయాలపై దాడుల వరకే ఛాందస్సులు ఆగలేదు. ఆ తర్వాత పెద్ద సంఖ్యలో స్థానిక వీధుల్లోకి వచ్చి హిందువులకు సంబంధించిన గృహాలు, దుకాణాలే లక్ష్యంగా దాడులు చేసి విధ్వంసం సృష్టించారు. దుకాణాల్లో లూటీలు చేశారు. ఈ భయానక వాతావరణం వల్ల హిందువులు తమ ఇళ్ల నుంచి పారిపోయారు. అక్కడే సాయుధ బలగాలున్న ఈ హింసను చూస్తూ ఉండిపోయారు తప్ప ఆ హింసను ఆపేందుకు మాత్రం ప్రయత్నాలు చేయలేదు. హిందూ సమాజాన్ని రక్షించడానికి కనీస ప్రయత్నాలు కూడా చేయలేదు. 17 కోట్ల బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు 8% ఉన్నారు. యూనెస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి హిందూ సమాజం బెదిరింపులను ఎదుర్కొంటోంది. మెజార్టీ ముస్లింల మనోభావాలను విరుద్ధంగా దుర్గాపూజను హిందువులు నిర్వహించొద్దని అక్కడి ఇస్లామిస్టు గ్రూపులు బెదిరింపులకు పాల్పడుతున్నాయి. దీంతో మొత్తం ప్రాంతంలో అస్థిరత వ్యాపిస్తోంది. భారతదేశం ముఖ్యంగా దీని ప్రభావానికి గురవుతోంది. ఎందుకంటే 2 దేశాలకు ఉమ్మడి సంస్కృతి ఉంది.